హలో అండి. నమస్తే. మీ ఫుడ్ ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. ఈరోజు నేను చేయబోతున్నాను ఉత్తర తెలంగాణ స్పెషల్ అండి ఇది. గొజ్జు పులుసు అంటారు దీన్ని. అసలు అన్నంలోకి ఎక్సలెంట్ ఉంటదండి. ఒక్కసారి చేసుకొని తింటే గనక పక్కన ఏ ఫ్రై అయినా పెట్టుకోండి. ఈ పులుసు ఒక్కటి చాలు. అసలు నెక్స్ట్ లెవెల్ అంతే. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. పల్లీలు, నువ్వులు, ఉప్పు, పసుపు, కారం, అల్లం, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఆయిల్, ఇంగువ, బెల్లం. సో ఇప్పుడు 1 బై 1 మనకు కావాల్సినవన్నీ వేసేద్దాం. ముందు పల్లీలు వేగాలి కాబట్టి అది వేసేస్తున్నాను నేను. అండ్ ఈలోపు పచ్చిమిరపకాయలు ఒలుచుకుంటా. ఎన్ని కావాలి, ఎంత పులుసు కావాలి ఎక్సెట్రా. దీంట్లో కారం తక్కువ పడుతుందండి. కొంచెం ఎండు కారం కూడా వేస్తారు వాళ్ళు అంటానికి లేదు, ఇది ఒక వెరైటీ అంతే. పల్లీలు వేగుతుంటే పచ్చిమిరపకాయలు వేసేసాను. ఒక 3-4 అంతే పచ్చిమిరపకాయలు, ఎక్కువ వేయనవసరం లేదు. ఈలోపు చింతపండు మంచిగా నానబెట్టుకున్నాను నేను. దీంట్లో మెయిన్ బేస్ ఏంటంటే చింతపండు పులుసు. అది మీరు తిన్నదాన్ని బట్టి చిక్కగానా పల్చగానా అని మీరు డిసైడ్ చేసుకోండి. కానీ గొజ్జు పులుసు మనం చిక్కగానే చేస్తాం. పల్లీలలో 1/4 నువ్వులు వేసుకోవాలి. నేను పల్లీలు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే నువ్వులు 1.5 టీ స్పూన్ వేసాను అంతే. దీంట్లో ఇప్పుడు వేయాల్సింది చిన్న అల్లం ముక్క అండి. ఆ రుచి ఇట్లా తగలాలి. ఇదిగోండి అల్లం ముక్క. పులుసులో అల్లం వేస్తే ఆ టేస్ట్ వేరు ఉంటుంది. చిన్న అల్లం ముక్క అయిపోయింది. దీన్ని మనం మంచిగా గ్రైండ్ చేసుకొని ముద్ద చేసుకొని వద్దాం. సో నేను ముందు పోపు వేసేస్తున్నా, సో దట్ మనకి మిగతా అన్నీ రెడీగా ఉంటాయి. అదే గిన్నె అదే వేడి మీద పోపు వేయటం తెలివిగల ఇల్లాలి లక్షణం. సో ఈ లోపు ఏం చేస్తానంటే వెల్లుల్లి ఒక 5-6 తీసుకొని దంచుతాను. మన దీంట్లో పోపులోకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసిన, కట్టేసిన. అది ఎందుకంటే ఇది బాగా వేడెక్కింది. ఎండుమిరపకాయలు కావాలంటే మళ్ళీ అంటిస్తా. చెప్పాను కదా చేసిన తప్పు మళ్ళీ చేయను, కొత్త తప్పు చేస్తా. వెల్లుల్లి వేసేసాను. ఇవాళ మొత్తం తప్పు చుట్టూ నడుస్తుంది ఏంటి మన వంట. ఇప్పుడు అంటిస్తా స్టవ్. అయిపోయిందా? ఇంగు వేసుకుందాం. సో అయిపోయిందండి. వెల్లుల్లి చూసారా కలర్ మారింది. దీనిలో ఇంకా ఏం వేసేది లేదు. కొంచెం పసుపు వేసేస్తున్నాను. దీనికి సరిపడా 1/8 టీ స్పూన్ అంతే. స్టవ్ కట్టేసాను. దాంట్లో పోస్తున్నాయి చింతపండు పులుసు. మంచిగా నానబెట్టుకొని ఉన్నాను. ఒక చిన్న జామకాయ సైజు. మీకు ఎలా కావాలనేది డిసైడ్ చేసి పోసుకోండి. చిక్కగాన పల్చగానే ఎలాగని మీరు పల్చగా పోసుకుని చిక్కగా అయిపోద్దండి. ఎందుకంటే ఈ పేస్ట్ ఉంది మనకి. ఇదిగోండి నాకు కావాల్సిన నీళ్ళు పోసుకున్నాను నేను. దీనిలో ఏం వేడి లేదండి, జస్ట్ గిన్నె వేడిగా ఉంది అంతే. పులుసు పోసాం కదా, ఇమ్మీడియట్గా తీయకపోతే నల్లగా అవుతుంది. తీసేస్తాం. అది చింతపండు పులుసు ఎప్పుడు కాస్ట్ ఐరన్ కడాయిలో పులుపు ఏదైనా యాడ్ అయితే కనుక నల్లబడుతుంది. ఇదిగోండి మనది పోసేస్తున్నాము. మన గుజ్జు, పచ్చిమిర్చి, ఇందులో ఏముంది గుర్తుందిగా, పచ్చిమిరపకాయ, నువ్వులు, పల్లీలు అంతే, ఇంకేం లేదు. ఉప్పు కలుపుతున్నాను కొంచెం, సరిపడా ఉప్పు. ఒక 2 టీ స్పూన్స్ పడుతుంది ఈజీగా. పులుపు ఉంది కదా. కొంచెం కారం, ఎర్రకారం, కలర్ అండ్ టేస్ట్ కోసం. ఉల్లిపాయ, చిన్న ముక్కలు ఉల్లిపాయ. ఉల్లిపాయని కొంచెం స్క్వీజ్ చేయండి, ఇట్లా పిసకండి. అప్పుడు ఆ ఉల్లి రసం దానిలోకి దిగి చాలా టేస్ట్ అనిపిస్తుంది. బెల్లం, మంచిగా బెల్లం వేసేస్తాను. సూపర్ ఉంటుందండి ఇది గొజ్జు పులుసు. పచ్చి పులుసు అనొచ్చు, కానీ పచ్చి పులుసులో ఇన్ని ఉడకబెట్టినవి వేయించినవి వేయరు. జస్ట్ చింతపండు, ఉల్లిపాయ ఇట్లా పిసికి, పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా రోట్లో అటు ఇటు దంచి పోపు వేస్తే వేస్తారు, లేకపోతే వేయరు. భలే ఉంది. అయిపోయింది. కావాలంటే మంచిగా కొత్తిమీర దంచుకోండి. దాన్ని కూడా పిసికితే మస్తు టేస్ట్ ఉంటుంది. అయిపోయి అసలు ఇది అన్నంలో భలే ఉంటుందండి. సో అయిపోయినట్టేనండి మన గొజ్జు పులుసు. అద్భుతంగా చిక్కగా రెడీ. ఇది కనిపించినంత పులుపు ఉండదు. మనం ఎంత పులుపు వేసుకుంటే అంతే ఉంటుంది. చిక్కదనం మాత్రం జోరుగా ఉంటుంది బికాస్ ఆఫ్ పల్లీలు, నువ్వులు, పచ్చిమిర్చి పేస్ట్. ఉండనా మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఈ గొజ్జు పులుసు తిని బతికేయచ్చు. బాయ్ పులుసు.